శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మాఘపురాణము 13వ అధ్యాయము. సుశీలుని కథ. రాజా, మాఘమాస స్నానము వైకుంఠ ప్రాప్తిని ఎట్టి వానికైనను కలిగించును. దీనిని తెలుపు మరియొక కథను వినుము. పూర్వము గోదావరి తీరమున సుశీలుడను కర్మిష్టి అయిన వేదపండితుడు కలడు. అతడొకనాడు ప్రయాణము చేయుచు త్రోవ తప్పి భయంకరమైన అరణ్యమును ప్రవేశించెను. ఆ అడవి దట్టమైన పొదలతోనూ ఉన్నతములగు వృక్షములతోనూ పులి మొదలగు భయంకర జంతువులతోనూ కూడి ఉండెను. అతడా అరణ్యము నుండి బయటకు వచ్చు మార్గమును వెదుకుచూ అటూ ఇటూ తిరుగుచుండెను. అచట భయంకరుడైన రాక్షసుని చూచెను. వాని పాదములు చండ్ర చెట్టు వలె ఉన్నవి. పాదములు మాత్రం చెట్టుగా ఉండి మిగిలిన శరీరము భయంకరమైన రాక్షసాకారము కలిగి ఉండెను. అచటి కొమ్మలు ముళ్లతో గాలికి కదిలి ఆ రాక్షసుని శరీరమునకు గుచ్చుకొని రక్తము కారుచుండెను. వానికి కదులునట్టి అవకాశము లేదు. ఆహార పానీయాదులను తీసుకుని అవకాశమూ లేదు. ఇట్టి దురవస్థలో నుండి బిగ్గరగా దుఃఖించుచున్న రాక్షసుని సుశీలుడు చూచి భయపడెను. ధైర్యమునకై వేదమంత్రములను చదువనారంభించెను. హరినామ సంకీర్తనము చేయసాగెను. కొంతసేపటికి సుశీలుడు స్థిమితపడెను. ఓయి, నీవెవ్వరువు? నీకీ పరిస్థితి ఏమి చెప్పుమని అడిగెను. అప్పుడా రాక్షసుడు, మహాత్మా, నేను పూర్వజన్మమున ఒక్క పుణ్యకార్యమును చేయలేదు. నేను చేసినవన్నీయూ పాపకర్మలే. గోకర్ణ తీరమున మధురతమను గ్రామమున గ్రామాధికారిగా ఉంటిని. అందరితో అన్ని విషయములను మాటలాడెడివాడను. ఎవరికిని ఏ పనియూ చేసెడివాడిని కాను. అసత్యములు పలికిడివాడను. పరుల సొమ్ము అపహరించుచుండెడివాడను. ఎంతయో ధనమును కూడబెట్టి తిని ఎవరికిని ఏమియూ ఇయ్యలేదు. స్నాన దాన పూజాధికములను ఇవేనినీ ఆచరింపలేదు. దైవ పూజ కూడా ఎరుగను. ఇట్లందరినీ బాధించుచు చివరకు మరణించి తిని నరకములో చిరకాలముంటిని. తరువాత కుక్క, గాడిద మున్నగు జంతువుల జన్మ పొంది తిని. ప్రస్తుతము నా పాదములు చండ్ర చెట్టుగా దాన్ని ముళ్ళ కొమ్మలు బాధింపగా ఎచటికీ కదలలేని ఈ జన్మలో ఉంటిని. నీ వంటి పుణ్యాత్ముని చూచుట వలన, నీవు చేసిన హరినామస్మరణ వలన నాకు ఈ మాత్రము పూర్వస్మృతి కలిగినది. ఎట్లైనను నన్ను రక్షింపవలేను అని సుశీలుని బహువిధములుగా ప్రార్థించెను. సుశీలుడు వాని స్థితికి మిక్కిలి విచారించెను. వానిపై జాలిపడి వాని నుద్ధరింపదలచెను. ఓయి, ఇచట సమీపమున నీరు ఉన్నదా అని అడిగెను. 12 యోజనముల దూరమున నీరున్నదని ఆ రాక్షసుడు చెప్పెను. నీకు సంతానము ఉన్నదా అని సుశీలుడు అడిగెను. అప్పుడా రాక్షసుడు, అయ్యా, నాకు ఆ జన్మలో 4 పుత్రులు. వారును నా వంటి వారే. వారి సంతానము అటువంటిది. ప్రస్తుతము నా వంశము వాడు భాష్కలుడను వాడు గ్రామాధికారిగా ఉన్నాడని చెప్పెను. సుశీలుడు, ఓయి, ధైర్యముగా ఉండుము. నేను నీ వంశము వానితో మాట్లాడి నీకు వచ్చిన ఆపదను పోగొట్టుదనని పలికెను. సుశీలుడు రాక్షసుని పూర్వజన్మంలోని వంశము వాడైన భాష్కలుని వద్దకు పోయెను. వానికి తాను చూసిన రాక్షసుని వృత్తాంతమును చెప్పెను. అతడును, రాక్షస రూపము ఉన్న నా పూర్వునకు ఆ రూపము పోవలనన్న ఏమి చేయలేనో చెప్పమని అడిగెను. అప్పుడు, ఓయి, నీవు మాఘమాసమున నదీ స్నానము చేయుము. శివుని కాని కేశవుని కాని నీ ఇష్టదైవమును పూజింపుము. పురాణము చదువుము లేదా వినుము. బ్రాహ్మణులకు యథాశక్తిగా భోజనము పెట్టి వస్త్ర సువర్ణాది దానములను చేయము. దీని వలన నీ పాపములు పోయి నీకు పుణ్యము కలుగుటయే కాక పూర్వులైన నీ పితృదేవతలకు పాపక్షయము పొంది పుణ్యలోకములు పొందుదురు. స్నానము 7 విధములు. అవి: మంత్రములను చదువుచూ చేయు స్నానము మంత్రస్నానము, మట్టిని రాచుకొని చేయు స్నానము మృత్తికా స్నానము, భస్మమును శరీరమునకు రాసుకుని చేయు స్నానము ఆగ్నేయ స్నానము, గోవులు నడుచున్నప్పుడు పైకెగిరిన దుమ్ము మీద పడునట్ల చేసిన స్నానము వాయవ్య స్నానము, నదులు చెరువులు మున్నగు వానిలో చేయు స్నానము వారుణ స్నానము, ఎండగా ఉన్నప్పుడు వానిలో చేసిన దివ్య స్నానం అందురు. మనస్సులో శ్రీహరిని స్మరించుట మానస స్నానము. ప్రాతకాలమున స్నానము చేయలేని అసక్తులు, వృద్ధులు, రోగిష్టివారు తడి వస్త్రముతో శరీరమును తుడుచుకొనుట చేయవచ్చును. స్నానము చేయునప్పుడు కౌపీనము ఉండవలయును. తుమ్ము, ఉమ్ము, ఆవలింత, మాలిన్యము, దుష్టులతో మాట్లాడుట మున్నగునవి తప్పనిసరి అయినచో ఆచమనము చేయవలయును.
భగవంతుని స్మరించుచు కుడి చెవిని తాకవలెను. అరుణోదయ కాలమున స్నానముత్తమము. సూర్యకిరణములు తాకుటచే ఆ నీరు శక్తివంతమగును. దర్భలతో స్పృశించబడిన జలమున స్నానము చేయుట పవిత్ర స్నానమగును. స్నానము చేయునప్పుడు మట్టిని, పసుపు, కుంకుమ, ఫలములు, పుష్పములు నదిలో ఉంచవలెను. శ్రీహరిని స్మరించుచు ముందుగా కుడిపాదమును నీటిలో ఉంచవలెను. బొడ్డు లోతులో నిలిచి సంకల్పాదులను చెప్పుకొనుట, జపతర్పణాదులను చేయుట చేయవలెను. స్నానమైన తరువాత ముమ్మారు తీర్థమును స్వీకరించి ఒడ్డునకు చేరి 3 దోసిళ్ల నీటిని తీరమున ఉంచి నదిని ప్రార్థింపవలెను. ముమ్మారు ప్రదక్షిణము చేయవలెను. నదీ స్నానము చేసిన పిమ్మట తడి వస్త్రము 4 అంచులను చేర్చి నీటిని పిండుచు పితృదేవతలను స్మరింపవలెను. ఇట్లు చేయుట పితృదేవతలకు ప్రీతిని కలిగించును. పర్వదినములలో చేసిన స్నానము మరింత పుణ్యమునిచ్చును. స్నానము చేయునప్పుడు ఆపోహిష్టాది మంత్రములను చదువుచు, మంత్రము రాని వారు ఇష్టదైవమును స్మరించుచు నీటిలో మరల మునగవలయును. సూర్యుని, గంగను, దేవతలను తలుచుకొని నమస్కరించుచు ప్రదక్షిణము చేయవలెను. గంగా, యమునాది నదులను తలుచుకొని నీటిని వ్రేళ్లతో గీయవలెను. స్నానమును దిగంబరుడై చేయరాదు. శరీరముపై భాగమున వస్త్రమును కప్పుకొనరాదు. రథసప్తమి, ఏకాదశి, శివరాత్రి మున్నగు పర్వదినముల అందు ఆయా దేవతలను కూడా తలుచుకొని నమస్కరింపవలయును అని సుశీలుడు భాష్కలునకు స్నాన విధానమును వివరించెను. అతడు అడిగిన ధార్మిక విషయములను, దైవిక విషయములను వివరించెను. తరువాత తన దారిన పోయెను. భాష్కలుడును సుశీలుడు చెప్పినట్లు మాఘస్నానమును, పూజాదులను నిర్వహించెను. మాఘస్నానమును, స్నానానంతమున రాక్షస రూపము ఉన్న పూర్వుని ఉద్దేశించి తర్పణము కూడా చేసెను. ఇట్లు మాఘమాసమంతయు చేసెను. రాక్షస రూపము ఉన్న వాని పూర్వుని రాక్షసత్వము పోయి వానికి పుణ్యలోకములు కలిగెను. మాఘపురాణము 13వ అధ్యాయం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. జై శ్రీమన్నారాయణ.